భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోయే నాటికే భారతదేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, మొత్తం ఒక సీరియస్ రాజకీయ ఆర్థిక సంక్షోభంలో ఉండింది. నిజానికి ఆ సంక్షోభం యొక్క నేపథ్యంలోనే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన అనివార్య పరిస్థితి ఉండేది. అయితే బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ సంక్షోభం భారతదేశం లోపల కొనసాగింది. బ్రిటిష్ వాళ్ళు పోయినంత మాత్రాన ఇండియాలో సంక్షోభం అది ఆగిపోయి ఏం లేదు, కొనసాగింది. అది ఆ కొనసాగడం లోపల ఇంతకుముందు కొందరు చెప్పారు ఎట్లాగో, అంటే అప్పుడు 43లో బర్మా భారతదేశం నుంచి ముందే విడిపోవడం, తర్వాత 47లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోవడం, దీంతో భారతదేశం లోపల తీవ్రమైన ఆహార ధాన్యాల కొరత ఏర్పడ్డది. 64, 65, 66 ఈ పీరియడ్లో కరువు పరిస్థితి కూడా ఏర్పడ్డది, సీరియస్ కరువు పరిస్థితి. దాంతో అంటే విదేశాల నుండి పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. దాంతో వేరే దేశాలు, ముఖ్యంగా అమెరికా, వాళ్ళ కండిషన్లకు అది కావాల్సి ఉండడం, కట్టుబడి ఉండాల్సి రావడం, ఇవన్నీ సీరియస్ సమస్యలు ఎదుర్కొన్నారు. దానిలో నుంచి ఈ గ్రీన్ రెవల్యూషన్స్ అంటే హరిత విప్లవం, దానికి సంబంధించింది ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ నేను మళ్ళీ కొద్దిగా తర్వాత చెప్తా. నిజానికి ఒక ప్రచారం ఏముండదంటే జనరల్ ఇంతవరకు కూడా కొంత చెప్పారు, ఈ నేపథ్యం లోపలనే భారతదేశం లోపల గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందనేది. దీనికి నాది భిన్నమైన దృష్టికోణం. నిజానికి ఎందుకు మనం హరిత విప్లవం ఏదైతే ఒక మోడల్ అమెరికా నాయకత్వం లోపల, హరిత విప్లవం అనేది అమెరికన్ గైడెన్స్ లోపల రాక్ఫెల్లర్ కంపెనీ, ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళ నాయకత్వం లోపలనే జరిగింది. రాక్ఫెల్లర్ పెట్టిన ఒక మీటింగ్లో వీళ్ళందరినీ పిలిచి, ఎందుకంటే ఈ రెండు ఫౌండేషన్స్ వాళ్ళు ఒకళ్ళు విత్తనాలు అమ్ముకోవాలి, ఒకళ్ళు యంత్ర పరికరాలు అమ్ముకోవాలి. యాక్చువల్గా వాళ్ళకు సంబంధించిన లాభాల దృష్టితో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఎందుకు వాళ్ళు రెండు దారులు ఉండే, అప్పటికి భారతదేశంలో వేరే మార్గం లోపల ఆహార ధాన్యాలు కొరత తీరకుండా ఉండే పరిస్థితి ఉన్నదా, వేరే దారిలో వేరే మార్గంలో ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం లేకుండిందంటే ఉన్నాయి. అప్పటికి ప్రపంచం ముందు రెండు మార్గాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది, ఒక బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఆధిపత్యం ముగిసింది. బ్రిటిష్ అమెరికా నాయకత్వం లోపల సామ్రాజ్యవాద కుటుంబం కొత్త నాయకత్వం లోపల నడుస్తున్న పీరియడ్ అది. అమెరికా మొత్తం ప్రపంచవ్యాప్తంగానే వామపక్షాలను, వామపక్ష ఉద్యమాలను, వామపక్ష భావజాలాన్ని ఎదుర్కోవడానికి నాయకత్వం వహిస్తున్న పీరియడ్ అది. అందుకోసమే అమెరికా ఒక భారతదేశానికి సంబంధించిన ఈ గ్రీన్ రెవల్యూషన్ ఒకటే అనేది కాదు, దక్షిణ కొరియాల, తైవాన్ల, జపాన్ల, ప్రపంచంలో చాలా దేశాలు, మీరు ఎవరైనా నెట్లో కొట్టిస్తే తెలుస్తుంది, 1950s లోపల ప్రపంచంలో చాలా దేశాల లోపల భూ సంస్కరణలకు 50 లోపలనే శ్రీకారం చుట్టింది. ఎందుకనంటే అమెరికాకు స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే, అప్పటికి చైనా విప్లవం 49లో విజయవంతం కావడం, వియత్నాంలో సాగుతున్నాడు, ఇవన్నీ కూడా వ్యవసాయక సమస్య నేపథ్యం లోపలనే, వ్యవసాయక విప్లవం అంటే భూ సంస్కరణలు కోరుతూ జరిగిన ఉద్యమాల నేపథ్యం లోపలే ప్రపంచంలో విప్లవాలు నడుస్తున్నాయి. కనుక ఆ సమస్యను పరిష్కరించాలంటే భూ సంస్కరణలు చేయాలి. భూ సంస్కరణలు చేయడం ద్వారానే ఈ వామపక్ష ఉద్యమాలను మనం ఆపగలుగుతాం అనేది అమెరికా ప్లాన్. అది దాని నేపథ్యంలో రావడం జరిగింది. ఎందుకంటే బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో కూడా కాశ్మీర్ నుండి కేరళ వరకు, బెంగాల్, తెలంగాణ పీరియడ్లు అన్నింటిలో లోపల భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు కూడా జరిగినాయి. 52 వరకు తెలంగాణ సాయ పోరాటం జరిగింది, అది వ్యవసాయ విప్లవం బేస్డ్. అది అట్నే తెబాగా ఉద్యమం కావచ్చు, కేరళ కావచ్చు, కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళ నాయకత్వంలో జరిగింది, రియల్ అక్కడ ఇంప్లిమెంట్ కూడా అయ్యింది. కనుక భారతదేశ సమస్య కూడా వ్యవసాయ విప్లవ సమస్య. కనుక దీని వ్యవసాయ విప్లవ సమస్యను భూ సంస్కరణ చేయకుండా ఇక్కడ వామపక్ష ఉద్యమాలను ఆపడం సాధ్యం కాదు అనేది ఆ నేపథ్యంలో. ఎందుకంటే రెండు మార్గాలు ఉన్నాయి. భారతదేశం సంబంధించింది తను స్వయం సమృద్ధిగా తన కాళ్ళ మీద తనే నిలబడితే, తనే భూస్వామ్య విధానాన్ని చేసి భూ సంస్కరణలు జరిపి ఒక నిజమైన సహకార సంఘాలతో సహకార ఉద్యమాన్ని నడిపితే స్వయంగా ఆహార ధాన్యాల కొరతను తీర్చుకోగలరు. కానీ ఇది ఎటుపోతే తెలియదు, దీనికి అంత శక్తి పెట్టుబడి లేదు ఆ రోజుకి భారతదేశానికి. కనుక ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్ అవుతారు, మళ్ళీ వామపక్ష ఉద్యమాలకు పోతుంది. కనుక అమెరికా దీన్ని అన్ని దేశాల్లో చేసినట్టు, మెయిన్ జపాన్, కొరియా, తైవాన్లో ప్రత్యక్షంగా ఎక్కడంటే అక్కడ భూస్వాముల దగ్గర భూములు కొని మరి
భూ సంస్కరణ రైతులకు పంచడం జరిగింది. తైవాన్లో అయితే ఫస్ట్ వాళ్ళు 3 పద్ధతులు రెంట్ తగ్గించడం, కౌలు రేటు తగ్గించడం, తర్వాత కౌలు మిగులుతుంది రైతులకు, తర్వాత భూస్వాముల దగ్గరికి వెళ్ళి భూములు కొనడం, తర్వాత అదే కౌలు రైతులకు భూమి అమ్మడం. ఇది చేస్తే తప్పితే వామపక్ష ఉద్యమాలు ఆగాయనేది వాళ్ళు స్పష్టం ఉన్నట్లు. ఆ నేపథ్యం లోపలనే జపాన్లో కూడా రియల్గా అంతకుముందే 1883 మేజీ రిస్టోరేషన్ అప్పుడే ఒక మేరకు భూ సంస్కరణ జరిగిన మళ్ళీ అమెరికా నాయకత్వం లోపల మళ్ళీ అంటే కింది రైతు వరకు ఇండివిజువల్ రైతులకు కూడా భూమి మీద హక్కు వరకు తీసుకుపోయడానికి వరకు కూడా సంస్కరణ చేయడం జరిగింది. అయితే భారతదేశం లోపల కూడా అటువంటి సంస్కరణ చేయడంలో భాగంగానే ఈ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళ ఉభయ ప్రయోజనాలు లాభాలు ఉన్నాయి. ఒకటి ఉద్యమాన్ని ఆపడం ఒకటైతే వాళ్ళ వ్యాపార లాభాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏమైందనంటే ఎట్లయితే కొరియాలో కానీ తైవాన్ జపాన్లో సక్సెస్ అయినట్టుగా ఇండియాలో సక్సెస్ కాలే. ఎందుకంటే ఇండియా చిన్న దేశం కాదు, చాలా వైవిధ్యం ఉన్న దేశం. అట్నే అక్కడికంటే జపాన్ ఓడిపోయి ఉన్న దేశం, కొరియా ఇవేంటి మన తైవాన్ కంప్లీట్ అమెరికా గ్రిప్పులో ఉన్నాయి. ఎందుకంటే ఉత్తర కొరియాతో యుద్ధం చేయబట్టి, తైవాన్ చైనాతో చేయబట్టి అమెరికా ఏది చెప్తే తినే పరిస్థితి ఉంది. కానీ ఇండియా అంత పరిస్థితి లేదు, చిన్న దేశాలకు కూడా. ఇక్కడ ఫెయిల్ అయింది అది. అంటే భూ సంస్కరణలకు సంబంధించిన దాంట్లో కూడా ఫెయిల్ అయ్యి భూ సంస్కరణల జాగా లోపల గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది. అయితే భూ సంస్కరణలు అస్సలు ఏమీ అమలు కాలేదా ఇండియాలో అంటే ఎక్కడైతే వామపక్షాల అధికారాలు ఉన్నాయో కేరళ, బెంగాల్, తర్వాత ఎక్కడైతే వామపక్ష ఉద్యమాలు భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు బలంగా ఉన్నాయో అక్కడనే మేరకైనాయి. అంతే తప్పితే మిగతా అంతా ఫెయిల్ అయ్యి చట్టాలేదు, అట్టర్లీ ఫెయిల్ అయ్యి. ఎందుకంటే మిగతా ప్రాంతం అంతా ఎక్కడ లేదు. నేను అంటే అన్ని రాష్ట్రాలు తిరిగినా, బీహార్ తిరిగినా, యూపీ చూసినా, హర్యానా చూసినా, ఇవన్నీ ఏ రాష్ట్రాలు కూడా ఈ పేరుకి సంబంధించినవి. ఓన్లీ ఉద్యమాలు ఉన్న ప్రాంతం లేదా వామపక్ష పార్టీలు ఎక్కడ అధికారం ఉన్నప్పుడు జరిగిన భూ సంస్కరణ తప్పితే మిగతా జరగలేదు. అయితే ఈ వ్యవసాయ విప్లవాన్ని తప్పించుకోవడం కొరకు జరిగిన ఒక నిజంగా చెప్పాలంటే హర్యానాలో మిత్రులు అంటుండేది, ఇది భూస్వామ్య పొలం లోపల పెట్టుబడిదారు విధానం తీసుకొచ్చి నాటేసిందని. బేస్ పొలం భూస్వామ్యం గారు ఉన్నది, ఉత్పత్తి సంబంధాలు అంటే భూమి సంబంధాలలో ఎటువంటి మార్పు జరగలేదు, మేజర్ ఏం జరగలేదు అక్కడ ఆ ఏరియాలో అయితే. కానీ పద్ధతి, వ్యవసాయ పద్ధతి, ఈ గ్రీన్ రెవల్యూషన్తో వచ్చిన పద్ధతి ఏంటంటే వ్యవసాయ పద్ధతి లోపల విత్తనాలు కొనడం ఇది అంతకుముందు లేదు, ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ కొనడం అంతకుముందు లేదు. అంటే ఈ మొత్తం ఇన్పుట్స్ అన్ని బయటకు వెళ్ళి కొని చేయడం అనేది పెట్టుబడిదారీ పద్ధతులు జరిగింది. అంతకుముందు వాళ్ళు గొడ్ల పెంట లేకపోతే విత్తనాలు, అంతకుముందు పంటల పైన మంచి విత్తనాలను సేవ్ చేసుకొని మళ్ళీ పెట్టడం కావచ్చు, ఇది ఉండింది ఆడ. కానీ ఈ ప్లేస్లో మొత్తం విత్తనాలు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, క్రిమిసంహారక మందులు, తర్వాత ఇరిగేషన్ సంబంధించి వీటిని తీసుకొచ్చి ఉత్పత్తిని పెంచగలిగింది. నో డౌట్, అంటే అక్కడ ఉత్పత్తి పెరిగింది, అంతకుముందు సంబంధించిన ఉత్పత్తి పెరిగింది. కానీ భారతదేశానికి సంబంధించిన ఆహార కొరత కూడా తీరింది. కానీ విషయం మాత్రం భారతదేశానికి సంబంధించిన ఒక సహజ పరిణామ క్రమం ఏదైతే మార్పు ఉందో దాన్ని వేరే డైవర్ట్ చేయడం కొరకు చేయబడ్డ విషయం అది. అట్లా ఏంటి అని అంటే అది యాంగిల్ వచ్చింది తప్పితే వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఆహార కొరత తీర్చడం కొరకు పెట్టిందనేది కాదు. ఎందుకంటే రిజల్ట్గా ఆహార కొరతకున్న సమస్య ఏంటిదంటే భూస్వామ్య సంబంధాలు, అది పరిష్కరించాలి. ఇప్పుడు ఉత్పాదకత ఎందుకు తక్కువ ఉన్నది? ఏ భూస్వామ్య విధానమైన ఉత్పాదకత తక్కువనే ఉంటుంది. అది నువ్వు భూ సంస్కరణ చేసినప్పుడు మాత్రమే తిరిగి వాటిని ఇంకా వేరే ఒక అభ్యుదయ శక్తుల వామపక్షుల అధికారం ఉంటే సహకార సంఘాల లోపల వాటిని ఉత్పత్తిని పెంచవచ్చు. అది జరగనంత కాలం వీటికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ చేయబట్టే కేవలం ఒక 10 సంవత్సరాల లోపలనే మళ్ళీ సమస్య ముందుకు వచ్చింది. వాస్తవానికి 80 తర్వాత హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ సంబంధించిన దాని రిజల్ట్స్ ఏవైతున్నాయో నెగిటివ్ స్టార్ట్ అయినాయి. ఇది నిజానికి 67 చివర్ల ఆ పీరియడ్లో స్టార్ట్ చేసిండు అన్న. ఇక్కడ ఒక విషయం మర్చిపోతుంది, అప్పటి కూడా ఎందుకనంటే ఒక 52 వరకు తెలంగాణ సాయపురం వేస్తే 67 వరకు మళ్ళీ నక్సల్ ఉద్యమం వచ్చింది. ఇవన్నీ వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. వీటన్నిటికీ ఆల్టర్నేటివ్ ఇట్లయితేనే ఈ పరిష్కారం అవుతుంది అనేది. అయితే ఇది నిజంగా అసలు పరిష్కారం కాదు కనుకనే 80 వరకే రియల్గా 70స్లో దీని రిజల్ట్ స్టార్ట్ అయినాయి. 67లో ఇది 67, 68లో స్టార్ట్ అయింది పనిచేయడం అనేది.
70sలో రిజల్ట్ స్టార్ట్ అయినాయి. 80 దశకం మధ్య వరకే అది ఏ ఉత్పాదకత రేటును ముందు ఫస్ట్ పీరియడ్లో సాధించింది అది తగ్గిపోవడం స్టార్ట్ అయింది. అది దీని నెగిటివ్ రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి. నెగిటివ్ రిజల్ట్స్ ఎట్లానంటే ఇందులో అంటే ఏ పెట్టుబడిదారు విధానంలో పద్ధతులు ఇప్పుడు నేను చెప్తున్న మొత్తం పెట్టుబడిదారు వ్యవసాయం లేదు, అన్ని చెప్పడం లేదు, దాని తర్వాత మళ్ళీ చెప్తారు. పెట్టుబడిదారి ఇంకా మధ్యలో వచ్చింది కనుక చెప్తున్నా, అటువంటి స్థితి ఏం లేదు ఆడ. అయితే లాభం కొరకే ఉత్పత్తి అనేది చేస్తుంది కనుక ఇప్పుడు పెస్టిసైడ్స్ ఎంత వాడుతున్నారు అనేది ఎవరు పట్టించుకోరు. కొట్టండి మందులు వచ్చాయి కొట్టేయండి అనేది. ఫర్టిలైజర్స్కి సంబంధించి ఆ పొలం ఏంటిది, ఆ పొలంలో ఆ భూమిలో ఏమి నిజంగా భూమికి అవసరమైన ఎరువు ఏం కావాలి అనేది ఉండదు. షాపు పోతే షాప్ అని చెప్తాడు, పురుగుల మంది అయినా కంపెనీలో మొత్తం ఫస్ట్ వచ్చింది ఇది కొడితే పురుగులన్నీ చేస్తాను ఇచ్చేస్తాడు అంతే. ఆ వచ్చిన రోగానికి మందుకు సంబంధం ఏముండదు. ఇట్లా ఆఖరికి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎందుకంటే విపరీతమైన నీళ్ళు వాడడం అంటే పెరగడం, వరి గోధుమ ఈ రెండే అక్కడ మెయిన్గా పెరిగినాయి. వీటికి నీరు ఎక్కువ, వరికి మెయిన్ నీరు ఎక్కువ. దీంతో ఏంటంటే 80s చివరి వరకే భూమి ఉప్పు పారిపోవడం స్టార్ట్ అయింది. సెలైన్ అంటే మొత్తం దాని సారాన్ని కోల్పోయి ఉప్పు తేలడం వాళ్ళు స్టార్ట్ అయింది. దాంతో మళ్ళీ జింక్ వేయడం వేరే వేరే మళ్ళీ వాటి కూడా మళ్ళీ అమ్ముతారు, అంతేగాని దాన్ని పరిష్కారం చేయరు. అట్లేందంటే ప్రతి ఒక్కదానికి క్రిమి సంహారక మందులు కొట్టడం, విపరీతమైన నీటి వాడకం, బోరింగ్ వేయడం. నిజానికి కెనాల్స్ ఉన్నాయి అప్పటికే. బాగ్యానంగల్ బహుశా 65లో కంప్లీట్ అయినట్టున్నది. కెనాల్స్ వాటర్స్ వచ్చిన అది ఉన్నది. అయితే అది సాలక కూడా పెద్ద ఎత్తున బోరింగ్ వేసి గ్రౌండ్ వాటర్ కూడా వాడడం జరిగింది. ఆఖరికి ఫర్టిలైజర్సు పెస్టిసైడ్ చేయబట్టి భూమిలో నీళ్లు మొత్తం నాశనమైనాయి. కొన్ని దిక్కుల బోరింగ్ నీళ్లు పొలాలకు వాడితే పొలాలు చనిపోతాయి, వాడు సీల్ చేసి పడేసింది. ఓన్లీ కెనాల్స్ వచ్చిన వాటరే వ్యవసాయానికి యోగ్యమైన వాటరే మిగిలిపోయిన పరిస్థితి ఆడ. అట్నే పర్యావరణానికి విపరీతమైన దెబ్బ అయిపోయింది. అట్నే ఈ దిగుబడి అనేది ఇవన్నీ దెబ్బతినడంతో దిగుబడి కూడా తగ్గిపోయింది. అందుకే వీటికి ముందే చెప్పిన వీటికి లిమిటేషన్ ఉంటుంది. ఎరువులు కావచ్చు, హైబ్రిడ్ విత్తనాలు కావచ్చు, అవి వాటికి ఒక స్టేజ్ తర్వాత సాచురేషన్ లింగాల ఉత్పత్తిలో నీకు పైకి డెవలప్ అయ్యే అవకాశం ఉండదు. ఆడ ఎప్పుడు అవకాశం ఉంటుంది అంటే అది కేవలం సహకార సంఘాల ద్వారా మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు డెవలప్ అయిన ఒక సైన్స్ కావచ్చు, కానీ ఇప్పుడు ఒక సోషలిస్టు ఆధిపత్యం ఉన్న సహకార సంఘాల నేతల్లో ఈ విషయాలన్నీ లాభం కోసం అనేది చేయరు కనుక ఆ భూమి పరీక్షిస్తారు, ఈ పురుగుల మందులు అవసరమా కాదా అని దాన్ని అనుకూలంగానే కొడతారు. ఈ మిగతా అన్నీ ఆలోచించడం జరుగుతుంది, ఇలా లాభం కొరకు ఉండదు కనుక. అట్లనే ఏమవుతుందనంటే ఈ వ్యక్తిగతమైన ఇప్పుడు 5 ఎకరాల రైతులు ఉన్నారు. ప్రతి 5 ఎకరాల రైతు ఒక బోరింగ్ చేస్తాడు, ప్రతి 5 ఎకరాల రైతు ఒక ట్రాక్టర్ కొంటాడు. నిజంగానే సహకార సంఘాలు చేస్తే 25 ఎకరాలకు ఒక ట్రాక్టర్ సరిపోతుంది, 10 ఎకరాలకు ఒక బోరింగ్ సరిపోతుంది. ఇట్లా ఏంటంటే ఇది మీకు మొత్తం ఒక ఆధునిక విజ్ఞానం కనుగొనబడ్డదేమో పెద్ద పెద్ద భూకమ్మతాలలో వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నది ఇప్పుడున్న విజ్ఞానం. కానీ చిన్న చిన్న కమ్మతాలకు సంబంధించిన వ్యవసాయం చేసేటికి ఇది పెట్టుబడి ఎక్కువ, ఆదాయం తక్కువ. ఇది ఎదుర్కొన్న సమస్య అక్కడ. అందుకోసమే మెయిన్గా చిన్న రైతులు ఓ పీరియడ్ వచ్చేసరికి మధ్యతరగతి రైతులు మొత్తంగా 65%గా ఉన్న ఈ చిన్న తరగతి మధ్యతరగతి రైతులు మొత్తం అప్పుల పాలైన పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటున్న సమస్య. అంటే నేను రెండింటి మధ్య తేడా చేసి చెప్తాను. అందుకోసం ఇది ఒకవేళ నువ్వు అదే సోషలిస్టుల నాయకత్వం, సోషలిస్టిక్ కోఆపరేటివ్స్ ఉంటే అప్పుడు ఈ సమస్య ఉండదు, పెట్టుబడి అంతా మిగులుతుంది. అదే సమయం లోపల అంటే ఇన్పుట్స్కు దానిలో పెట్టే పెట్టుబడి తగ్గి ఆదాయం పెరుగుతుంది. కానీ ఈ సైన్స్ లోపల ఈరోజు కనబడే దాని లోపల మీరు చిన్న కమతాలు చేసేది పెట్టుబడి ఎక్కువై ఆదాయం తక్కువ అవుతుంది. ఈ సమస్య సీరియస్గా ఎదుర్కొంటున్న పరిస్థితి ఆల్రెడీ పెద్ద ఎత్తున. మన దగ్గరలాగా ఇప్పుడు దాని పేరేంటో ఇక్కడ మహారాష్ట్రలో విదర్భ ప్రాంతం కావచ్చు, తెలంగాణలో లెక్క ఈ ఆత్మహత్యల గురించి పెద్ద ప్రచారం కాలేదు. కానీ అక్కడ కూడా పంజాబ్లో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. ఇంత లేవచ్చు కానీ ఆడ హర్యానా కూడా జరిగింది. పంజాబ్లో ఒక ఊర్లో అయితే వస్తే మేము చూసినాం, ఊరికి బోర్డు పెట్టింది మా ఊరు అమ్మబడును అని. మా అన్ని అప్పులు ఉన్నాయంటే మా భూములు అన్ని అమ్మినా అప్పులు తీరవు కనుక మా ఊరు కొనుక్కొని మా అప్పులు మీరు కట్టేసేయండి అని చెప్పి బోర్డు పెట్టింది. అంటే స్లోగా నెక్స్ట్ స్టెప్ ఏం జరిగిందని అంటే మొదట్లో సామ్రాజ్యవాదులు వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి దీన్ని ప్రోత్సహించిన స్టేట్
సహకార బ్యాంకులను పెట్టింది, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించింది, సబ్సిడీలు ఇచ్చింది, ఎరువుల మీద అన్నిటి మీద సబ్సిడీలు ఇచ్చింది. వీటిని నెక్స్ట్ మెల్లగా తగ్గించుకుంటూ వచ్చింది. దాంతో ఏంటంటే స్టార్టింగ్లో వచ్చిన చిన్న తరగతి లేదా మధ్యతరగతి రైతులకు ఆదాయాలు కూడా మెల్లగా హరించుకుపోయి నెగిటివ్లకు బోర్డు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ పెరిగాయి మెల్లగా. 90 తర్వాత అయితే ఇక అది చెప్పవశం కాదు. అసలు 80s తర్వాతనే మెల్లమెల్లగా ఇవి సహకార బ్యాంకులు రియాన్గా ఫాస్ట్గా తయారయ్యే ధనిక రైతులకు పెద్ద రైతులకే అలా అప్పులు దొరికేది, చిన్న రైతుల పేరుకే వాళ్ళంటే వాళ్ళు పోకపోయేది. ఇక చెప్పాలంటే బ్యాంకుల పరిస్థితి ఎట్లా గమ్మత్తైందని అంటే భూస్వామ్య విధానం గురించి ఒకటి చెప్తారు. వడ్డీ వ్యాపారం అనేది భూస్వామ్య విధానంలో పారాసైట్గా ఉండి వ్యవసాయాన్ని డెవలప్ కానిది అనేది. కానీ అలా ఆధునిక పెట్టుబడిదారు విధానాల మీద కనిపించిన ఆధునిక బ్యాంకులు ఉన్న పెద్ద రైతులు ఆధునిక బ్యాంకులలో అప్పులు తీసుకొని తక్కువ వడ్డీకి అప్పు తీసుకొని చిన్న రైతులకు ఎక్కువ వడ్డీకి అప్పులు ఇస్తారు. అంటే ఆధునిక బ్యాంకు కూడా భూస్వామ్య విధానంలో ఒక పారాసైట్ లాగా టర్న్ చేసేసింది అలా. అందుకోసం మనం మీద ఉపరితలాన్ని చూసి ఆధునిక బ్యాంకులు ఉన్నాయి మీద అదే చెప్తారు అక్కడ మిత్రులు అనేటోళ్ళు, ఇది పాత భూస్వామ్య ఇల్లే కానీ సున్నం మాత్రం పెట్టుబడిదారు చేసిందని. ఇది మనకు వాటిలో ఎస్సెన్స్ ఏంటి, వాటి సారం ఏమున్నది, ఒక రూపాన్ని కాదు సారాన్ని అక్కడ చూసినప్పుడే మనకు అది అర్థమవుతుంది. ఇప్పుడు భూ సంబంధాలలో ఎటువంటి మార్పులు, చిన్న రైతులు అట్నే ఉన్నారు, వ్యవసాయ కూలీలు అట్నే ఉన్నారు, మధ్యతరగతి రైతు ఈ స్టార్టాల ఏం తేడా రాలేదు. కూలీలలో కూడా ఘోరమైన ఇక్కడికంటే ఎక్కువ వివక్ష ఉంటుంది ఆడ. ఇంకా వాస్తవానికి ఇక్కడికంటే ఎక్కువ దోపిడి ఉండేది. మా ఊళ్ళో నా చిన్నప్పుడు పెసరకాయ ఏరుతుంటే పెసరకాయ కుప్పలు పెట్టి కూలీలకు ఒక కుప్ప మిగతా రైతు కుప్పలని పెడుతుండేవాళ్ళు. ఇది నా చిన్నప్పుడే పోయింది. దాకా నేను పెద్ద 20 years అయితే అది వెళ్ళిపోయింది. కానీ 2007లో కూడా హర్యానాలో వరికి వస్తే కుప్పలు పెడతారు. కుప్పలు పెట్టి 11 కుప్పలు పెట్టి ఒక కుప్ప కూలైనకు 10 కుప్పలు రైతుకాయ. నేను ఇదేం సిస్టమ్ ఇది అంటే ఇంకా కూడా వస్తు రూపేణ చెల్లించేది ఉంది, డబ్బు రూపేణ చెల్లించే అన్ని సిస్టమ్ లేదు. అది కింది పోతే కానీ తెలుస్తుంది మన ఊళ్ళలో పోతే కానీ. అట్నే అసలు నిజంగా ఎటువంటి జనరల్గా ఏమంటే ఆర్థికేతర ఒత్తిడులు అని అంటావు. పెట్టుబడిదారి లోపల ఆర్థిక ఒత్తిడితోటి దోపిడీ జరుగుతుంది. భూస్వామ్యంలో ఆర్థికేతరం డైరెక్ట్ తన్నడం, ముద్దడం, బెదిరించడం, డామినేషన్ పెంచుకుంటుంది. అక్కడ మేము ఒక ఊళ్ళో ఇట్లనే కూలి రేట్లు పెంచాలనే ఒక పోరాటం తీసుకుంటే అప్పుడే అన్నారు అక్కడ ఉన్నోళ్ళు, ఇక్కడ చాలా కష్టం, నువ్వేదో మీ ఆంధ్ర తీసుకొచ్చి చేసేటట్టున్నాను అన్నాడు. అంటే చూద్దాం, ట్రై చేద్దాం అని అంటే తెల్లారే వాళ్ళు ఏం చేసినంటే వ్యవసాయ కూలీలు అంటే 99% అక్కడ దళితులే. వాళ్ళకి ఎవ్వరికి సెంటు భూమి ఉండదు. వాడు తెల్లారేం చేసిందంటే మా భూములలోకి మీరు ఎవరు రావద్దు, ఫస్ట్ పెట్టేది లెట్రిన్కి ఎవరు రావద్దని. పెట్టుబడుల కథ 3 రోజులకు నడిచింది. ఇది ఆర్థికేతర ఒత్తిడి, ఇది ఆర్థికపరమైన ఒత్తిడి కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా ఉంటుంది దోపిడీ అనేది, ఇది ఆర్థికపరమైనది కాదు. అనివార్య పరిస్థితి కనిపించి వాడికి ఎక్కడ పైసలు దొరకక తిండి లేక కూలికి పోవడం కాదు. నీ మీద ఒక ఆర్థికేతర ఒత్తిడితోటి చేయించుకుంటున్న పని. ఎందుకోసం అంటే మీద మనకు ఏమన్నా కనిపించవచ్చు. సిస్టమ్ ఎట్లుంటే సిరియైన సిస్టమ్ ఉంది. సరే ఇప్పుడు పోయింది సిరియైన సిస్టమ్. కానీ ఒక మనిషి జీతం ఉంటే కుటుంబం మొత్తం పోయి పనిచేయాలి. అలా భార్యలు పిల్లలు కూడా పోయి పనిచేయాల్సి ఉంటుంది ఆ భూస్వామి దగ్గర. ఇవి ఇందులో ఏం చేంజ్ రాలేదు. నేను అందుకంటున్నాను, ఈ గ్రీన్ రెవల్యూషన్ జరిగి ఈ మార్పులు ఆదాయాలు మెయిన్ ధనిక రైతున్న పైన వాళ్ళకి చాలా ఆదాయాలు వచ్చినాయి. స్టార్టింగ్ పీరియడ్లో మిడిల్ క్లాస్ వరకు కూడా ట్రాక్టర్లు ఉన్నారు. అందుకోసమే నిజానికి అక్కడ ట్రాక్టర్లు అవసరమైన దానికంటే ఒక 50% ఎక్కువ ఉంటాయి పంజాబ్లో. 2 లక్షలు అప్పుడే 2 లక్షలు 3 లక్షలు కావచ్చు. నేను ఉన్నప్పుడు 2 లక్షల ట్రాక్టర్లు ఉండేది. చిన్న రాష్ట్రం అది వాస్తవానికి. అంటే ఇవన్నీ పైకి చూసి చాలామంది అంటే ఇన్ని ట్రాక్టర్స్ ఉన్నాయి, మార్కెట్ కొరకు వ్యవసాయం జరుగుతుంది, థ్రెషర్స్, హార్వెస్టర్స్, వీటితోటి పని నాగల దుడ్డులోనే చాలా తక్కువ జరుగుతుంది. కానీ యాక్చువల్గా దాని ఎస్సెన్స్ లేదు. వాళ్ళు తీసుకొచ్చింది కూడా ఏంటంటే దీని ముందే చెప్పి నేను ఇటు ఒక వ్యవసాయ విప్లవానికి సంబంధించి దీన్ని టర్న్ చేద్దాం అని అనుకున్నారు. అయితే వాళ్ళ దృష్టి కూడా ఏంటంటే దీన్ని క్యాపిటలిస్ట్ తీసుకుపోవాలి. అమెరికా వాళ్ళ దృష్టి ఏంటంటే క్యాపిటలిస్ట్ తీసుకుపోవాలి, మార్కెట్లో ఏం లేదు. కానీ భారతదేశంలో బలంగా ఉన్న భూస్వామ్య శక్తులతోటి వాడు ఒక కొరియా లాగానో తైవాన్ లాగానో ఇక్కడ చేసే పరిస్థితి వాడికి లేదు. వాళ్ళని పక్కకు పెట్టి ఈ దేశంలో వాడు ఇంకేం చేసే పరిస్థితి లేదు. అందుకోసం వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి దానికి మధ్య మార్గంగా కొన్ని దగ్గర సంస్కరణలు చేసిండు, కొన్ని దగ్గర గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిండు. అందుకోసం ఇది
పూర్తి ఎటు కాని పరిస్థితికి అటు క్యాపిటలిస్ట్ దిక్కుపోలేదు, నా వెనుకకు పోలేదు. ఇప్పుడు గుండ్రగా తిరిగి అంటే ఒక 30, 40, 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ అది చౌరస్తాలకు వచ్చి నిలబడ్డది. ఇది ఎక్కడికి పోవాలి, ఏ మార్గం ఎంచుకోవాలి? అదే గ్రీన్ రెవల్యూషన్ వ్యవసాయ విప్లవాన్ని తప్పించుకొని వచ్చినందుకు ఇప్పుడు అది నెక్స్ట్ మళ్ళీ అడిగి వచ్చింది. అంటే ఒక 80కెళ్ళే స్టార్ట్ అయింది యాక్చువల్గా. 90 నుంచి అప్పులు పెరగడం, 90 తర్వాత ప్రభుత్వం దాని అన్నిట్లలో సబ్సిడీ లేదు, ఎరువులల్లో వీటిలల్లో నీకు ప్రభుత్వ పెట్టుబడులు అన్నిటినీ మొత్తం తగ్గించేసి అప్పటికే ఈ పెప్సీ లాంటి పంజాబ్లో పెప్సీ వాళ్ళు అప్పటికే 90స్కెళ్ళే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. మన దాన్ని ఏమంటారు, ఒక ఒప్పంద వ్యవసాయం అనేది వాళ్ళు మొదలుపెట్టిండు. ఆ సమస్యలు కూడా ఉన్నాయి. మన ఈ పొద్దుతిరుగుడు గింజలు వాడు కావచ్చు, మెయిన్ పొటాటో వాళ్ళు లేస్ కంపెనీ చిప్స్ కొరకు ఇట్లా కావచ్చు, వాళ్ళు ఎప్పుడో చేయడం స్టార్ట్ చేసింది. అయితే దానితో ఏంటంటే దీన్ని మెల్లగా కంప్లీట్గా ఇప్పుడున్న అడ్డంకులు కూడా ఎత్తేయడం కొరకు ఇప్పుడు తీసుకొచ్చిన చట్టాలు వాస్తవానికి కంప్లీట్. ఎందుకంటే ఈ సగం ఎటు పెట్టుబడిదారు విధానం కాదు, నా భూస్వామ్య విధానం కానీ ఈ సంబంధాల లోపల వాళ్ళకు ఒక పెద్ద ఎత్తున వాళ్ళ శ్రమను దోపిడీ చేయాలంటే ఈ సంబంధాలు వాళ్ళకి సరిపోవు. అంటే ఇప్పుడున్న ఈ ప్రొడక్షన్ రిలేషన్స్ ఏవైతున్నాయో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల ఊళ్ళలో విన్న ప్రతి వాళ్ళు నడుపుతుండేది. గ్రీన్ రెవల్యూషన్ ముందు భూమి ఎవరి చేతులు ఉన్నది, ఇప్పుడు ఎవరి చేతులు ఉన్నది? పేద రైతుల చేతులకు లేకపోతే వ్యవసాయకులకైనా భూమి వచ్చిందా, లేకపోతే పేద రైతుల భూమి మొత్తం ధనిక రైతుల చేతులకు పోయిందా? అంటే క్యాపిటలిస్టిక్ దాంట్ లోపల నీకు ల్యాండ్ కాన్సన్ట్రేషన్, క్యాపిటల్ కాన్సన్ట్రేషన్, లేబర్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంటాయి. అంటే భూమి కావచ్చు, శ్రమ కానీ క్యాపిటల్ కొందరు చేతులలో పోగుపడుతుంటాయి. అది లేదు, అన్నీ చిన్న చిన్న కమతాలే. ఇప్పుడు ఈవెన్ ఆల్ ఇండియా తీసుకుని 85 ఎక్కడ తీసుకున్నాయని ఎంతమంది చిన్న కమతాల వాళ్ళు భారతదేశం లోపల మళ్ళా దాన్ని ఏమంటారు, మొత్తం వ్యవసాయక దేశం. ఇప్పుడు మీరు వ్యవసాయ దేశం లోపల వెనుకబడ్డ వ్యవసాయక దేశం, ఒట్టి వ్యవసాయక దేశం కాదు. భారతదేశ జీడిపి లోపల 15% వ్యవసాయ రంగాన్ని. ఓకే, మొత్తం వర్క్ ఫోర్స్లో అంటే జనం 65-70% వ్యవసాయం మీద ఉన్నారు. వర్క్ ఫోర్స్లో 41% లేటెస్ట్ లెక్కల ప్రకారం వర్క్ ఫోర్స్లో వ్యవసాయం ఉన్నారు. అటువంటిప్పుడు జీడిపిలో దాని శాతం ఎంత ఉండాలి? ఇది కొంతమంది ఏం చెప్తారంటే ఇప్పుడు మన సర్వీస్ సెక్టర్కి సంబంధించి ఎక్కువ ఆదాయం ఉన్నది కనుక పెట్టుబడిదారు దేశాల్లో సర్వీస్ సెక్టర్కి వెళ్ళి ఉంటుంది. కానీ ఇక్కడ అసలు సర్వీస్ సెక్టర్తో ఒక ఆశ్చర్యం, దాన్ని ఏమంటారు వైరుధ్యం. ఏ సమాజంలో 3 ఉంటాయి, అంటే వ్యవసాయకం, పారిశ్రామిక, సర్వీస్ సెక్టర్. వ్యవసాయం డెవలప్ అవుతుంటే పరిశ్రమలు డెవలప్ అవుతాయి, వ్యవసాయం పరిశ్రమ డెవలప్ అయితే దాని ఆధారపడి సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుతుంది. కానీ వ్యవసాయం అక్కడనే ఉన్నది, ఉత్పాదకతలు కూడా మనం వెనుకబాటు కొద్దిగా పెరగచ్చు గ్రీన్ రెవల్యూషన్ తర్వాత. కానీ ఇప్పటి పక్క దేశాలతో పోల్చుకుంటే కూడా ఒక ఎకరాకు మనకు పండించేది ఇప్పుడు కూడా గోధుమలు కూడా 3000 కిలో అంటే 30 క్వింటల్లే, 30 క్వింటల్ హెక్టార్. అంటే మీ చైనాతో, శ్రీలంకతో వీటితో పోల్చుకునే మన ఉత్పాదకత తక్కువనే. అయితే ఇక్కడ నువ్వు ఈ 3 వీటి మధ్య చూసినప్పుడు పారిశ్రామిక దాని లోపల 25% ఉండొచ్చు, సర్వీసులు 20% ఉన్నప్పుడు ఆదాయం లోపల ఎక్కడికి వెళ్ళి ఉండాలి? మరి వ్యవసాయం నుంచే ఉండాలి. లేనప్పుడు పరిశ్రమలు డెవలప్ కాలేదు. నీకు పరిశ్రమ డెవలప్ అయితే నీకు ఇంత 60-70% మంది ఇక్కడ వ్యవసాయాలు ఉంటారు యాక్చువల్గా. ఇది డెవలప్ కాలేదు. కానీ సర్వీస్ సెక్టర్ డెవలప్ అయ్యి ఎట్లయితే ఎవరికి సర్వీస్ చేస్తుంది అది? మరి ఒక వెనుకబడ్డ వ్యవసాయ దేశం, ఒక పారిశ్రామిక దేశం కాదు, సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుతుంది. ఇది ఇండియాకి సర్వీస్ చేస్తలేదు. ఇండియా సర్వీస్ రంగం సామ్రాజ్యాలకు సర్వీస్ చేస్తుంది, అందుకు డెవలప్ అయ్యింది. అందుకోసం అంటారు కదా సాఫ్ట్వేర్లో అక్కడ అమెరికాలో ఏమైనా కొద్దిగా రిసెషన్ వస్తే అంటే వాడక్కడ జలుబు చేసి ఇక్కడ తుమ్ముతాం మనం అని. అందుకోసం ఏంటంటే మొత్తం ఒక సామ్రాజ్యవాద వ్యవస్థ లోపల దాంట్లో భాగంగా మనకి ఈ సర్వీస్ సెక్టర్ డెవలప్ అయింది. కానీ రియల్గా భారతదేశం డెవలప్ అయింది కాదు. పారిశ్రామిక అనేది ఘోరం అట్నే ఉంది, ఎప్పటికీ అదే శాతం ఉన్నది. నిజంగా ఏం జరగాలని అంటే పెద్ద ఎత్తున వ్యవసాయం లోపల కోఆపరేటివ్ సిస్టమ్ వస్తే నిజంగా ఇప్పుడు భారతదేశం లోపల వ్యవసాయం లోపల అప్రత్యక్ష నిరుద్యోగం అంటారు దాన్ని. ఇది భయంకరంగా ఉన్నది. ఒక ఇంట్లో 4 ఉంటారు, వాళ్ళకి 4 ఎకరాల భూమి ఉంటుంది, అవసరంలో 2 చాలా భూమి చూసుకోవడానికి. ఈరోజు ఒక్కరు కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే ట్రాక్టర్లతో దున్నుతున్నారు ఈరోజు. ఇంకొక 2 వేస్ట్గా ఉంటున్నారు, ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఏం లేదు.
ఆల్టర్నేట్ ఏం లేదు కనుక అనివార్య పరిస్థితుల లోపల ఉంటున్నది, పని లేదు కనుక. కానీ పారిశ్రామికంగా నువ్వు డెవలప్ అయ్యేది ఉంటే రియల్గా షిఫ్ట్ అవుతుంది. వ్యవసాయం లోపల అదనంగా ఉన్నదంతా అటు షిఫ్ట్ కావాలి. నిజంగా డెవలప్మెంట్ ప్రాసెస్ ఇది. తర్వాత సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుతుంది. కానీ ఇప్పుడు మనల్ని ఎట్లానంటే ఒక నిల్వ నీరు లాగా అక్కడనే ఉన్నాం మనం. కానీ అలానే తిరుగుతుంది, అలానే మురుగుతుంది. బ్రేక్ కావడం లేదు అది వాస్తవానికి. అంటే ఈ మూడింటి మధ్య సమన్వయం ఎప్పుడు వస్తుందంటే యాక్చువల్గా మన పాలకులకు సంబంధించి వాళ్ళు ఏమంటారు, ఆత్మనిర్భర్ స్వయం సమృద్ధిగా మా కాళ్ళ నిలబడి మేము అభివృద్ధి చేసుకుంటామనే పాలకవర్గాలు వస్తే తప్ప, సామ్రాజ్యవాదం యొక్క గైడెన్స్ వాళ్ళ డిక్టేట్స్ మినీ పాలకవర్గాలు వస్తే తప్ప ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పటి నుండే ఈ 3 రంగాల మధ్య సమన్వయం లేదు. మేడం కూడా చెప్పింది, మన వ్యవసాయ ఉత్పత్తులు వాడక్కడ తీసుకుపోయి వాడు చేసి మనకు అమ్ముతాను, అటు పత్తి తీసుకుపోయి ఇట్లా ఏంటంటే రియల్గా అంతకుముందు ఎట్లంటే మన వ్యవసాయం మన పరిశ్రమకు మన సర్వీస్ రంగానికి లింక్. ఇట్లున్నప్పుడు ఒక దేశం ఆత్మనిర్భర్ ఉంటుంది, దానికి ఎక్కువైన సరుకులు అమ్ముకుంటుంది, లేని కొనుక్కుంటుంది, అంతవరకు ఉంటుంది. కానీ ఇప్పుడేంటంటే సామ్రాజ్య దేశాలు అన్ని పరిశ్రమ మన దేశానికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధం లేదు. మన వ్యవసాయం కావాల్సిన సరుకులో నీకు మెషినరీ అది మన పరిశ్రమ డెవలప్ చేయాలి. ఈవెన్ సర్వీస్ రంగానికి సంబంధించి అంటే వైద్యానికి సంబంధించిన ఉదాహరణ చెప్తారు. వైద్యంలో అయితే 99% మిషనరీసు అని అంటారు బీపీ ఆపరేటర్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి ఒక్కటి మనం దిగుమతి చేసుకుంటాం. మరి మన పరిశ్రమ ఏం చేస్తుంది? ట్రాక్టర్లు మనవి కావు, చాలా ఉన్న కొన్ని కంపెనీలు ఉంటాయి కానీ ఇన్నర్ పార్ట్స్ అని మళ్ళీ దిగుమతి చేసుకుంటాయి. అట్లేందంటే మన పరిశ్రమ మన వ్యవసాయం గురించి పనిచేసినప్పుడు వ్యవసాయం డెవలప్ పరిశ్రమ డెవలప్ అవుతుంది. ఇది ఎప్పుడు సాధ్యమనంటే పాలకులకు సంబంధించి సామ్రాజ్యవాద అనుకూల కాకుండా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే పాలకులు ఉన్నప్పుడే ఇది సాధ్యం.